నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అవును, అందుకే వెళ్ళాను. ఏంటి మామ్, పెళ్లి నాకా దానికా? అన్నీ తెలిసే అడుగుతున్నావేంటి? నాకేం తెలీదు, చెప్పు. ఇప్పుడు నీ కోపం నా మీద మంగ మీద? మాట మార్చకు మామ్, పెళ్లి నాకా దానికా? నీకు జై కావాలా వద్దా? కావాలి. అలాగే నా ప్రశ్నకు ఆన్సర్ కూడా కావాలి. నా పెళ్లికి మంగకు సంబంధం ఏంటి? నా పెళ్లిలో అదెందుకు ఉండాలి? దానికేంటి పని మామ్? చెప్పు మామ్, నా పెళ్లి డేట్ ఫిక్స్ అయిందనగానే ఇంత హడావిడిగా నువ్వు మంగ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నా పెళ్లికి దాన్నెందుకు కన్విన్స్ చేయాలి? దేనికి మామ్, దేనికి మంగను ప్రిపేర్ చేస్తున్నావు? చెప్పు మామ్. నీ కోపం నాకు అర్థమైంది బేబీ. నీతో చెప్పకుండా నేను మంగని చూడ్డానికి వెళ్ళడం తప్పే. ఐఎమ్ సారీ. మేడం ఏంటి సమాధానం చెప్పకుండా మాట దాటేస్తున్నారు? ఇంకో 15 రోజుల్లో పెళ్లి. జస్ట్ 15 డేస్ ఆ మంగని భరించు. పెళ్లి తర్వాత మళ్ళీ లైఫ్లో అది నీ కంటికి కనిపించదు. లైఫ్ లాంగ్ జైతో నువ్వు హ్యాపీగా ఉంటావు. మీ ఇద్దరి మధ్య అడ్డెవ్వరూ ఉండరు. ఓకే? పెళ్లి తర్వాత నేను కనిపించకపోవడం ఏంటి? మేడం అప్పు తీర్చడానికి నేను ఇక్కడే ఉండాలి కదా. ఈ 15 రోజులు నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకపోతే మనం అనుకున్నది యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోతుంది. అలా కాకుండా నువ్వు ఇలా ఓవర్ రియాక్ట్ అయితే మొదటికే మోసం వస్తుంది. ఇంత చేసి లాస్ట్ మినిట్లో నీ ఫ్యూచర్ని చెడగొట్టుకోకు. అర్థమైందా? నాకేం అర్థం కాలేదు. ఇదంతా కాదు మామ్, అసలు ఇది నా పెళ్లికి. బేబీ, అసలు నువ్వు నిత్యవా మంగవా? ఆ మంగ కూడా ఎన్ని క్వశ్చన్స్ వేయదు. అన్నీ తెలిసి కూడా నువ్వు ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నావేంటి? తాళి దానికి, జై నీకు. ఈ 15 డేస్ ఈ క్లారిటీతో ఉండు. ఇంతకు మించి నన్ను విసిగించుకు. జస్ట్ 15 డేస్ ఆ మంగని భరించు. పెళ్లి తర్వాత మళ్ళీ లైఫ్లో అది నీ కంటికి కనిపించదు. తాళి దానికి, జై నీకు. ఏంటి శ్వేత, మేడం ఏదేదో మాట్లాడుతున్నారు? నాకు తాళ్ళేంటి? పెళ్లి తర్వాత నేను కనిపించకపోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అదే నాకు అర్థం కాలేదు మంగా. నాకేదో భయంగా ఉంది శ్వేత. మేడం గారు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నిజంగా నీకు కూడా ఏం తెలీదా? నాకెలా తెలుస్తుంది మంగా? నువ్వెలాగో నేను అలాగే. ఇద్దరము మేడం దగ్గర పనివాళ్లమే కదా. 15 రోజుల్లో పెళ్లి. పెళ్లికి నన్ను ప్రిపేర్ చేయాలి, కన్విన్స్ చేయాలని ఏదేదో అంటున్నారు. అదేంటో నాకు అర్థం కావట్లేదు శ్వేత. ఇదంతా ఒక ఎత్తు అయితే అమ్మాయి గారు లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? రోజులు గడిచే కొద్దీ పెళ్లి దగ్గర పడుతుంది. అప్పుడు నిజం చెప్పి అందరినీ బాధ పెట్టే కంటే ఇప్పుడే చెప్పేయడం మంచిది.
చెప్పేద్దాం శ్వేత. అందరి ఆశలు పెరక్క ముందే అందరికీ నిజం చెప్పేద్దాం. తొందరపడకు మంగా. తొందరపడకపోతే ఈ పెళ్లి నా చావుకొస్తుంది. మంగా, అవును, ఇప్పటికే దేవతలాంటి మేడంని నేను మోసం చేస్తున్నాను. రేపు నిత్య మేడంలా ఆ జై సార్ని నేను పెళ్లి చేసుకోలేను. అమ్మాయి గారిపై ఆయన చూపించే ప్రేమని నేను మోసం చేయలేను. అమ్మాయి గారు అనుభవించాల్సిన జీవితాన్ని మోసంతో నేను దక్కించుకోలేను. నా వల్ల కాదు శ్వేత. ఇప్పుడే ఎటైనా దూరంగా పారిపోదాం అనిపిస్తుంది. నువ్వు తప్పించుకోలేవు మంగా. ఏంటి? అదే, ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోదు అంటున్నాను. పారిపోవడానికి కాదు శ్వేత, ఈ పెళ్లి చేసుకోవడానికి కూడా నా మనసు ఒప్పుకోదు శ్వేత. నేనేం చేయాలి ఇప్పుడు? నాకిప్పుడు ఎవరు సాయం చేస్తారు? అమ్మాయి గారిని చంపేసి అన్యాయం చేసిన ఆ దేవుడు నాకే న్యాయం చేస్తాడు. నాకెందుకో అమ్మాయి గారు చనిపోలేదనిపిస్తోంది మంగా. అమ్మాయి గారు కారులోనే కాలి బూడిదైపోయింది అనుకున్నాం, కానీ పోలీసులకు ఆనవాళ్ళు ఏమీ దొరకలేదని చెప్పారు. అంటే అమ్మాయి గారు ఎక్కడో ప్రాణాలతో ఉండే అవకాశం ఉంది. నీ మాట నిజమైతే ఎంత బాగుంటుంది శ్వేత. ఆ అమ్మాయి గారు బ్రతికుండి పెళ్లిలోపు ఇంటికి తిరిగొస్తే ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. దేవుడా, శ్వేత మాటల్ని నిజం చేసి అమ్మాయి గారిని తొందరగా ఇంటికి పంపించు. పిచ్చి మంగా, అమ్మాయి గారి ప్రాణాలతో తిరిగొస్తే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు. నీ ప్రాణాలు పైకి పోతాయి. ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మమ్మా? ఏంటిది? ప్రసిద్ధ నాడీ జ్యోతిష్కులు శివశంకర శాస్త్రి గారి ఆశ్రమం జనార్దన్. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావమ్మమ్మా? శాస్త్రి గారితో మన సమస్య గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడతావమ్మమ్మా? అక్కడ అన్ని పెళ్లి పనులు పెట్టుకుని ఇప్పుడు ఇది అవసరమా? ఆ పనులన్నీ సక్రమంగా జరగడానికి ఇక్కడికి వచ్చాంరా. అంతా సక్రమంగానే ఉంది కదా అమ్మమ్మా. జై నిత్యలు అన్యోన్యంగా ఉన్నారు. జై వ్యాపారం గొడవలు వదిలేసి మనుషుల్లో పడ్డాడు. సీతారాముల కళ్యాణం కూడా జరిపించాం. ఇంకా ఏంటి సమస్య? మన ఇంటి శాపం. అది నా తరంతోనే సమస్యపోయింది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. లేదురా, నా భయంలో అర్థం ఉంది. ఏముందమ్మమ్మా? దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావు? పెళ్లి చూపుల నుంచి నిన్న లగ్నపత్రిక వరకు ఏదీ ఆగలేదు కదా అని నువ్వనుకుంటున్నావు. ఎన్ని అవాంతరాలు వచ్చాయో నాకు తెలుసు. నాకు తెలియని అనర్థం ఏం జరిగింది? లగ్నపత్రిక రాసిన 5 నిమిషాలకే అది కాలిపోయింది. అష్టాక్షరీ ప్రతిష్ఠ పంచాక్షరీ విశిష్ట మహామంత్ర యంత్ర తంత్ర మహిమాలయ గోపురం. ఏమంటున్నావమ్మమ్మా? దేవుడు ముందు పెట్టిన లగ్నపత్రిక కాలిపోవడం అంటే అంతకన్నా అశుభం ఉండదు. భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడో లేక హెచ్చరిస్తున్నాడో నాకు తెలుసుకోవాలనుంది జనార్దన్. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. పద.
సమస్య ఏమిటంటే మీరు ఇక్కడికి రావడం వృధా. మీ సమస్యకు పరిష్కారం లేదు. స్వామి, మీరు చేసిన పాపం సామాన్యమైనది కాదు. మీకు పెట్టిన శాపం సమసిపోదు. సమిదల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. జరగబోయే మరో మరణాన్ని ఈ తరం కూడా ఆపలేదు. వెళ్ళిపోండి. ఏంటి స్వామి, మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం, మీరే ఇలా అంటే? నేను కాదమ్మా, ఈ విషయంలో ఆ దేవుడు కూడా ఏమి చేయలేడు. ఈ శాపానికి అంతం లేదు. అలా అనకండి స్వామి, ఏదో మార్గం చూపించండి, మమ్మల్ని కనికరించండి స్వామి. ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడు అంటున్నాడు కదా అమ్మమ్మ. ఇంకా ఎక్కడెందుకమ్మమ్మ? పద వెళదాం. లేదురా, శాస్త్రి గారు ఏదో ఒక పరిష్కారం చెబుతారు. ఈ సమస్యకు పరిష్కారం పెళ్ళే అమ్మమ్మ. రండి వెళదాం. అమ్మమ్మా, అమ్మమ్మా, ఏమైందమ్మమ్మా? అమ్మమ్మా, అయిపోయిందిరా. నేను కన్ను మూసేలోపు శాప విముక్తి జరుగుతుందన్న నా ఆశ అడియాసైపోయింది. మరో తరం ఇల్లాలు కూడా అన్యాయంగా అసూలు బాయబోతోంది. భయపడకమ్మమ్మా, అలా ఏం జరగదు. అదే జరుగుతుందని శాస్త్రి గారు చెప్పారు కదరా. ఆయనేమైనా దేవుడా చెప్పినవన్నీ జరగడానికి? ఇప్పటి వరకు జరిగాయి కదా, ఇక చాలు జనార్దన్. నీ తొలి భార్య మరణంతోనే ఈ నరమేధం ఆగిపోని. ఈ పెళ్ళి ఆపేరా. నీకేమైనా మతిపోయిందా అమ్మమ్మా? పెళ్ళి ఆపడమేంటి? చావుని ఎలాగూ ఆపలేవు, పెళ్లిని ఆపితేనైనా ఓ ఆడపిల్ల బతుకుతుందిరా. ఎవరో ఏదో చెప్పారని ఇంతదాకా వచ్చిన పెళ్లిని ఇప్పుడు ఆపుతామా? ఈ పెళ్లి ఆపడం అంటే ఇంతటితో మన వంశాన్ని నిర్వంశం చేసుకున్నట్టే. పర్వాలేదు జనార్దన్, ఒక ప్రాణం కంటే వంశం ఎక్కువేం కాదు. ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మా? జైకి పెళ్లి చేయకుండా ఈ సూర్యదేవర వంశాన్ని చరిత్రలో కలిపేద్దామా? నువ్వు చరిత్ర గురించి చెబుతున్నావు, నేను ఆడపిల్ల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. ఈ పెళ్లి జరిగితే నష్టపోయేది మనం కాదురా, మరో ఇంటి ఆడపిల్ల. ఆస్తి నష్టం జరిగితే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణ నష్టం జరిగితే ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలమా? నిత్య చక్కటి పిల్ల మనింటి మనిషిలా కలిసిపోయింది. మనతో ఆడింది, పాడింది, మనతో కలిసి తిరిగింది. అలాంటి మంచి పిల్లకు మనం మరణాన్ని ఎలా ఇస్తాంరా? మన ఇంటి శాపానికి ఎలా బలి చేస్తాం? వద్దురా, నా మాట విను. క్షమించమ్మమ్మా, నీ మూఢనమ్మకాలను నేను గౌరవించలేను. నీ మాట విని మన వంశాన్ని నాశనం చేసుకోమంటావా? జై నా కన్న కొడుకు. వాడి తండ్రిగా వాడు కోరుకున్న జీవితాన్ని ఇవ్వడం నా బాధ్యత. శాపమని, చావులని ఆలోచిస్తూ వాడి ఆనందాన్ని పాడు చేయలేను. ఒక్కగానొక్క కొడుకు, వదులుకోలేనమ్మమ్మా. ఈ పెళ్లి ఆగదు. సంగోస్త్వకర్మణి.
రావే రా. ఇదెవరిల్లు? ఎవరిల్లేంటే మనిల్లే. మనిల్లా అంటే నేనిక్కడుండేదన్నా? ఈ సిటీకి వచ్చినప్పటి నుండి నువ్వు ఇక్కడే ఉంటున్నావు. నో, లేదు, ఇది నా ఇల్లు కాదు. నేనిక్కడ లేను. ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను. అది చాలా పెద్ద ఇల్లు. ఇంటి ముందే లాన్, పక్కన స్విమ్మింగ్ పూల్, టీవీ, నా నా బెడ్రూమ్, పెద్దది పెద్ద కిచెన్, వైట్ కలర్ డైనింగ్ టేబుల్. మంగా చాలా మంగా చాలా మంగా పెద్ద ఇల్లు. మంగా ఏంటే ఏదేదో కలవరిస్తున్నావు? కలవరింత కాదు, నేనున్న ఇల్లు. ఇదేంటి స్వరూప ఇంటి గురించి చెప్తోంది? కొంపదీసి ఇది నిత్య కాదు కదా. పొరపాటున నిత్యకు ప్రమాదం జరిగితే తీసుకొచ్చానా? మంగా మంగా మేడం గారు పిలుస్తున్నారు, అర్జెంటట. ఎక్కడికి వెళ్ళావు మంగా? మేడం పిలిస్తే వెల్. నన్నేమని పిలిచారు? మంగెవరు? కొంపదీసి తెలిసిపోయిందా?